అందరికీ నమస్కారం అండి. కేరామ్ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ గారు చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. ఒక పక్కన కిరణ్ అబ్బవరం గారిని పొగుడుతూనే మరో హీరోని కామెంట్ చేస్తూ మాట్లాడారనమాట. చాలామంది విజయ్ దేవరకొండనే అంటున్నారు. ఆయన అన్నది విజయ్ దేవరకొండనే అని స్పష్టం అవుతుంది. ఎందుకంటే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అసలు కిరణ్ అబ్బవరం గారిని చిరంజీవి గారితో పొగడాల్సినంత అవసరం ఏముంది అనే విషయాలు ముందు మాట్లాడుకుందాం. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారికి బండ్ల గణేష్ గారికి మధ్య ఉన్న గొడవలు ఏంటో మాట్లాడుకుందాం. అసలు బండ్ల గణేష్ గారు కిరణ్ అబ్బవరం గారిని మెగాస్టార్తో పోల్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, కేరామ్ సినిమా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. కేరామ్ సినిమాలో కిరణ్ అబ్బవరం గారు రఫ్ లుక్లో కనిపిస్తూ ఉంటారు. అంటే క్లీన్ షేవ్ కాకుండా గడ్డని రఫ్గా షేవ్ చేసుకుని కనిపిస్తూ ఉంటారనమాట. అక్కడక్కడ నెల్లూరు చిత్తూరు యాసలో డైలాగులు చెప్తుంటారు. ఆ డైలాగులు చెప్పేటప్పుడు ఆ రఫ్ లుక్ అది ఎలా ఉంది అంటే, గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారిని చూస్తున్నట్టుగా అనిపించింది అనమాట. కొన్ని క్లోజప్ షాట్స్లో అలాగే అనిపించింది. బహుశా అది చూసి బండ్ల గణేష్ గారు ఈ విధంగా అనుకుని ఉండొచ్చు అని నా అభిప్రాయం అనమాట. చిరంజీవి గారు అంత అవుతారు, మెగాస్టార్ అంత అవుతారు అని ఆ లుక్ చూసే అనుకుని ఉంటారు. ఇక విజయ్ దేవరకొండ బండ్ల గణేష్ గారి వివాదం విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ నాన్నగారు మరియు బండ్ల గణేష్ గారు మంచి ప్రాణమిత్రులు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అందుకేనేమో బండ్ల గణేష్ గారు విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాలనుకున్నారు ప్రొడ్యూసర్గా. బండ్ల గణేష్ ఒక ప్రొడ్యూసర్ అని మనందరికీ తెలుసు. ఆయన కేవలం కమెడియన్నే కాదు, కమెడీ యాక్టరే కాదు, ఒక ప్రొడ్యూసర్ కూడా. పవన్ కళ్యాణ్ గారితో తీన్మార్ అని, గబ్బర్ సింగ్ అని 2 సినిమాలు నిర్మించారు. అంతకంటే ముందే రవితేజతో ఆంజనేయులు అని ఒక సినిమా నిర్మించారు. రామ్ చరణ్తో గోవిందుడు అందరూ వాడేలే అని ఒక సినిమా నిర్మించారు. అలాగే ఎన్టీఆర్తో కూడా టెంపర్ అని ఒక సినిమా నిర్మించారనమాట. తర్వాత ఏ సినిమాను ఆయన నిర్మించలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి అని, ఫ్రెండ్ కొడుకు కదా అని చెయ్యాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. మనోడు డేట్లు ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం అనమాట. అందుకే ఈ విధంగా కామెంట్ చేసి ఉండొచ్చు. బహుశా బండ్ల గణేష్ ముందు మనోడు పెద్ద హీరో అన్నట్టుగా రెచ్చిపోయి ఉంటాడు. డేట్లు ఇవ్వకుండా అది ఇది ఓవర్ షో చేసి ఉంటాడు. అందుకే ఈ విధంగా కామెంట్ చేశాడు అని చాలామంది అంటున్నారు, అభిప్రాయపడుతున్నారు అనమాట. దీన్ని పట్టుకుని చాలామంది ఏమంటున్నారంటే, బండ్ల గణేష్ ఆంధ్ర వాడు, కిరణ్ అబ్బవరం వచ్చి రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఒక్కటయ్యారు, తెలంగాణ వాడిని విమర్శిస్తున్నారు అని ఏవేవో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అంతా తెలుగు చిత్ర పరిశ్రమ ఒకటే. ఇక్కడ విషయం ఏంటంటే, అభిషేక్ నామా అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు అనమాట తెలంగాణలో. ఓల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసింది అతనే. నేను భారీగా నష్టపోయాను అని మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. ఓల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాని కొనుక్కున్న వాళ్ళు చాలామంది నష్టపోయారు. ఆంధ్రాలో, తెలంగాణలో చాలామంది నష్టపోయారనమాట. కానీ మీడియా ముందుకు వచ్చి ఓల్డ్ ఫేమస్ లవర్ వల్ల బాగా నష్టపోయాను అని చెప్పిన ఏకైక డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా అనమాట. అభిషేక్ పిక్చర్స్ కంపెనీకి సంబంధించిన వాడు. ఈ అభిషేక్ నామా తెలంగాణ వాడే, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్. ఇతను చాలా కాలంగా సరే నష్టం వచ్చింది కదా, అతనితో ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి నష్టాన్ని పూడ్చుకుందామని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. నష్టాన్ని పూడ్చుకోకపోయినా విజయ్ దేవరకొండతో ఒక సినిమా తీసి నిర్మాతగా నిలదొక్కుందామని ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మీ అందరికీ తెలిసిందే, ట్విట్టర్లో కూడా గతంలో ఒక ట్వీట్ చేశాడు ఆయన. అయితే విజయ్ దేవరకొండ ఏంటంటే స్పందించలేదనమాట. ఆయనకి ఏ విధంగానూ స్పందించలేదు. ఈ విషయం చాలా మీడియా ముందే బహిరంగంగా చెప్పాడనమాట. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఉంటే అభిషేక్ నామాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, కానీ ఇవ్వలేదు. అలాగే అఖండ ప్రొడ్యూసర్ ఉన్నారు, మిరియాల రవీందర్ రెడ్డి, ఆయన తెలంగాణ వాడే. ఆయన కూడా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడంట, కానీ డేట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ ఏ బ్యానర్లో పనిచేయాలి, ఏ నిర్మాతతో కలిసి పనిచేయాలి అనేది అతను నిర్ణయించుకుంటాడు. అది అతని వ్యక్తిగత విషయం. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అంటూ ఏమీ ఉండదు. ఎక్కువగా అతను కానీ ఎక్కువ తెలంగాణ సెంటిమెంట్ ఉంటే అభిషేక్ నామాకి, మిరియాల రవీందర్ రెడ్డికి ఛాన్స్లు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఇవ్వాలని ఖచ్చితంగా రూల్స్ ఏమీ లేవన్నమాట. అది అతని ఇష్టం. దానికి పోయి ఆంధ్ర తెలంగాణని విడదీసి మాట్లాడతారు ఎందుకురా. ఇండస్ట్రీలో ఏదైనా చిన్న కాంట్రవర్సీ జరిగిందంటే చాలు, ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు ఆంధ్ర తెలంగాణ అని విడదీసి మాట్లాడడం మొదలుపెట్టారు. 2 నెలల క్రితం కార్మికుల సంఘాలు స్ట్రైక్ చేశాయి కదా, అప్పుడు కూడా ఈ విధంగానే మాట్లాడారనమాట. ఇండస్ట్రీలో ఉన్న తెలంగాణ కార్మికులు బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇండస్ట్రీ బయట ఉండి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులే ఆంధ్ర తెలంగాణ అని పిచ్చిగా వాగుతున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా అనే కాదు, ఏ భాషా చిత్రమైనా తెర మీద కనిపించే నటులే కాదు, తెర వెనకాల ఎంతోమంది పనిచేస్తూ ఉంటారనమాట. ఉదాహరణకు ఆర్ట్ డిపార్ట్మెంట్లోనే ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్స్, పెయింటర్స్, వెల్డర్స్ ఇలా ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ డిపార్ట్మెంటు, ఫుడ్ డెలివరీ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంట్, ఇలా బోల్డ్ అంతమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారనమాట. అందులో తెలంగాణ కార్మికులు చాలామందే ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి వచ్చిన వాళ్ళు, నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు, కేవలం ఇండస్ట్రీలో పనిచేసే బోల్డ్ అంతా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక కాల్ షీట్కి 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే 8 గంటలు పనిచేస్తే 1000 రూపాయల నుంచి 1500 వస్తుంది. బయట ఎవరిస్తున్నారు ఇంత చెప్పండి.
బయట ఎవరిస్తున్నారు? నిజంగా చెప్తున్నాను, ఏ కాంట్రవర్సీ వచ్చినా ఆంధ్ర తెలంగాణ అని విడదీసి మాట్లాడేది బయట వాళ్ళే. తెలంగాణ కార్మికులు ఎవరూ మాట్లాడట్లేదు. ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులే ఇలాంటి కాంట్రవర్సీలు తీస్తున్నారు. ఏదైనా చిన్న కాంట్రవర్సీ వచ్చిందంటే చాలా ఇండస్ట్రీ హైదరాబాద్ని వదిలి వెళ్ళిపోవాలి, తెలంగాణని వదిలి వెళ్ళిపోవాలి. ఇండియాలోనే కదా మనందరం ఉన్నాం. విశాఖ స్టీల్లో ఎంతమంది తెలంగాణ కార్మికులు ఉన్నారు? ఎవరైనా ఏమైనా అన్నారా? అడిగి చూడండి, ఎవరైనా ఏమైనా అన్నారేమో. మహారాష్ట్రలో ఎంతోమంది తెలంగాణ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. హైదరాబాద్లో పనిచేయండిరా, తెలంగాణలో ఉన్న కంపెనీల్లో పనిచేయండిరా అంటే పనిచేయరు. మరి ఎందుకో మహారాష్ట్ర వెళ్ళి ఆ ట్రైన్లో ఇరుక్కుని కుక్కుని మహారాష్ట్ర వెళ్ళి, నాగపూర్ వెళ్ళి, షోలాపూర్ వెళ్ళి అక్కడ పనిచేస్తారు. అదే పని ఇక్కడ చేయండిరా, బీహార్ వాళ్ళని తీసుకునే అవసరం ఉండదు, హిందీ వాళ్ళని తీసుకునే అవసరం ఉండదు, తెలంగాణలోనే బోళ్ళని కంపెనీలు ఉన్నాయి చేయండిరా అంటే చేయరు. మరి అక్కడికే వెళ్తారు ఎందుకో నాకు అర్థం కాదు. నాగపూర్, షోలాపూర్. మహారాష్ట్రలో పనిచేసే తెలంగాణ కార్మికుల్ని మీరు వెళ్ళిపోండిరా, మీరు తెలుగు వాళ్ళు, మీరు ఇక్కడ ఉండొద్దు అని ఎవరైనా అన్నారా? మరాఠీ వాళ్ళు ఏ రోజైనా అన్నారా? అంటే అది సరైనది అవుతుందా చెప్పండి? అది మహారాష్ట్ర ఉన్నది ఇండియాలోనే, ఆంధ్ర ఉన్నది ఇండియాలోనే, తెలంగాణ ఉన్నది ఇండియాలోనే. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటివి మాట్లాడకండి. మన అందరం ఇండియాలో ఉన్నామని ముఖ్యంగా గమనించుకోండి. ఇండస్ట్రీలో ఏమన్నా గొడవలు ఉంటే వాళ్ళే చూసుకుంటారు, బయట వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ అంటే వాళ్ళు ఈరోజు తిట్టుకున్నా రేపొద్దున కలిసిపోతారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ నాన్న, బండ్ల గణేష్ నాన్న ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయడం మర్చిపోకండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.